श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु शिरडी साईनाथ యొక్క కృపా కటాక్షాలతో భరద్వాజ మాస్టర్ యొక్క అనుగ్రహ వీక్షణాలతో ఈ రోజు నుంచి భరద్వాజ మాస్టర్ గారి యొక్క మాటలు వినలేకపోయాము అని చాలామందికి మనసులో ఒక దిగులు ఉండేది. అంటే ప్రత్యక్షంగా ఆయన చూడలేకపోయాం, ప్రత్యక్షంగా ఆయన యొక్క వాక్కులని వినలేకపోయాం అనే వారికి మాస్టర్ గారు ఎక్కడెక్కడ సత్సంగాలు నిర్వహించారు, ఎక్కడెక్కడ ప్రవచనాలు చేశారు, ఆ ప్రవచనాలు ఆ సత్సంగాలన్నీ కూడా అప్పట్లో క్యాసెట్ అంటే టేప్ ఉండే క్యాసెట్, ఆ క్యాసెట్లో రికార్డ్ చేసేవారు. ఇంత టెక్నాలజీ లేదు. ఆ రికార్డ్ అప్పుడు బయట గలాటాలు, మైకు, గోలలు అన్నీ అందులో నిక్షిప్తమైనవి. దానిని ఒక సాయి గురుబంధువు చాలా ఓపికగా, చాలా కష్టం ఓపికగా అవన్నీ కూడా గ్రంథస్థం చేశారు. ఇప్పుడు అవి వింటుంటే మాస్టర్ గారు మాట్లాడిన విధంగానే ఉంటుంది. అది ఒక కొత్త విధానము రచనగా ఏమున్నది. ఆయన ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈజీగా అక్షరం పొల్లుపోకుండా అందించాడు. దీనంటే అంటే ఇది వింటూ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే ప్రత్యక్షంగా ఆయన సన్నిధిలో మనం కూర్చుని వింటున్నట్టుగా ఉంటుంది. మాస్టర్ ప్రధానుడు అంటే ఎక్కడ జరిగినా పరుగున వెళ్ళేవారు. అంటే ఆవు దగ్గరికి లేక దూడ ఏ విధంగా చెంగున పరిగెత్తుందో మాస్టర్ గారి ప్రవచనము అంటే ఎక్కడెక్కడ బండ్లు కట్టుకుని వచ్చేవాడు విద్యానగర్కి. ఇప్పుడు మనకు ఆటోలు అట్లాంటివి ఉండేది కాదు. ఎద్దుల బండిలో పల్లెకి రోడ్లు ఉంటుందా? ఎడ్ల బండి రావాలంటే బుల్లు హోలం అవుతుంది అంతే. అట్టగా వచ్చి మాట వినేవాడు. అక్కడ కూర్చోగానే విద్యానగర్ మనం తప్పని ఆడ కూర్చుంటానే ఆ దివ్యమంగళ మనోహర రూపం తన్మయత అవుతుంది. ఆ రూపం తన్మయత ఎప్పుడవుతుందో, తన్మయత్వం అంటే ఏంటి? మనల్ని మర్చిపోవడం. తన్మయత్వం, తన్ అంటే మనం, మయత్వం అంటే మరిచిపోవడం. ఎదుటిగా ఆయన ఉన్నాడు అనే భావం లేదు, ఆయన మనము ఒకే అనే భావనే కలుగుతుంది. దాంతో పాటు అది ఒక చిన్న చిరునవ్వు. అది తెలిసిన వారా తెలియని వారా అని ఉండదు. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆ చల్లని చూపు, ఆ పెదాల మీద చిరునవ్వు, ఆ చిరునవ్వుతోనే ఒక చక్కటి పలకరింపు. బాగున్నావా? అది ఎవరైనా కావచ్చుగా. బాగున్నావా అని ఆ మధురమైన వాక్కు అది వింటూ ఉంటేనే ఒళ్ళు జలధరిస్తుంటుంది. అంటే ప్రత్యక్షంగా అక్కడ చూసిన వాళ్ళకి, చెవి చూసిన వాళ్ళకి ఇంకెలా ఉంటుందో. ఇప్పుడు మనకి అటువంటి అనుభూతి కలిగిస్తున్నాడు ఈ గ్రంథం. మనకి తనకంటూ ఏ ప్రత్యేకత చాటకుండా ఉంటాడు. నిరాడంబరత. మనం చూసాం తపోవనంలో మాస్టర్ గారు ఫోటోని చూసాం. ఎలా ఉన్నారు? ఇంకా చూసుకుంటే బనీను, తెల్ల బనీను, గల లుంగి. కనీసం ఈ కలర్ పంచి కూడా లేదు. మనం ప్రదర్శన కోసం కలర్ పంచి కట్టుకున్నాం. ఏదో గుర్తింపు సత్తంగా చెప్పేవాడని ఉద్దేశంతో ఈ పంచాల తెల్లటి జరిగి పంచి కట్టుకుంటున్నాం. అంటే సత్సంగా చెప్పిన ఒక ప్రత్యేకత కనిపించాలి అని భావన వీడికి. కానీ అక్కడ మాస్టర్ గారు వెళ్ళి మామూలు గల లుంగి, మాదరపాకు లుంగి అంటే అప్పట్లో మీరు వినే ఉంటారు. మాదరపాకు లుంగి అనేసాను. ఆ లుంగి బరిని వేసుకున్నాడు. భక్తులు అడిగిన ప్రశ్నలకు ఎంత ఓర్పుగా, ఎంత నేర్పుగా, వారికి అర్థమయ్యేంత వరకు సహనం ఉంటారు. ఎందుకు అలా చెప్పేవాడు? సర్వము
బాబా రూపంలో దర్శిస్తాడు కాబట్టి. బాబా ఎంత సహనంతో ఉన్నాడు, ఎంత ఓర్మితో ఉన్నారు. మరి ఈ రూపంలో నన్ను ప్రశ్నిస్తున్నారు, వాడిని సమాధానం పరచాలి. నాకు అంత ఓర్పు నేర్పు రాదండి. ఏం అవసరం ఉంది? ప్రశ్న వేశాడు, పుస్తకంలో జవాబు చెప్తాడు, అంతే అంటాడు. అర్థం కాలేదు, అంతే అర్థం చేసుకోబోయే అంటాడు. నా బుద్ధిపోయాడు. కానీ మాట్లాడు చూడండి, అర్థమయ్యేట్టుగా విడవలు చెప్పే విధానం, ప్రవచనం చెప్పుతున్న సేపు నిశ్శబ్దంగా ఉంటారు. ఆ కూర్చుని ఆలకించే భక్తులు ఎలా ఉంటారంటే అంతా సాయమయంగా ఆ ప్రవచన దృశ్యం మరిచిపోలేని ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. అక్కడ చెప్పేవాడు ఎలా ఉన్నాడు? తాను చెప్పేది తను ఆస్వాదిస్తూ అనుభవిస్తూ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వారికి అటువంటి ప్రకాపాలను కలుగుతుంటాయి. అందువల్ల ఫిల్టర్ ఆఫ్ సైలెన్స్ అంటే నిశ్శబ్దంగా ఆలకిస్తూ ఉంటారు. అది తపో మహిమ, ఆయన యొక్క యోగ బలం. అంటే ఆ తపో మహిమ, ఆ యోగ బలం, దృఢ సంకల్పం, మానసిక స్థైర్యం, ఇవన్నీ ఒక దగ్గర పొలిగేపటికే ఉంది. అందరిలోకి అది ప్రవేశించింది. అందరూ ప్రజలకి ఏమవుతుంది? మనం కూర్చుని ఉన్నాము, పలానా ప్రదేశంలో కూర్చున్నాము అనే భావన కూడా లేకుండా ఉంటుంది. వారి ప్రవచనం ఎప్పుడు వినాలనే మన కోరిక, తీరని కోరిక మిగిలిపోయింది. ఎవరిని? మాస్టర్ గారిని చూడని వాళ్ళందరికీ కూడా మీరు విన్నారండి, మీరు చూశారండి, మేము వెళ్ళలేకపోయాం. అయినా వారి గ్రంథాలు అక్కడక్కడా కూడా ధ్వనిముద్రితం చేసిన వారి ప్రవచన క్యాసెట్ను కోరిక మేరకు ఇవన్నీ కూడా రచించడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథం అంతా కూడా అని స్పష్టంగా మాట్లాడుతున్న అనే భావనతో మనం వింటూ ఉండగలిగితే, చెప్పేదంతా కూడా ఆయన చెప్తున్నాడు అనే భావంతో ఉంటే ఆ తీరని లోటు మనకి చేకూరుతుంది. మహర్షిగా చెప్పేవారు, శిష్యుడు తన గురువును కీర్తించాలి. ఒక వాక్యం పడు, శిష్యుడు తన గురువును కీర్తించాలి. శిష్యుడు అంటే ఎవరు? శిష్యుడు అంటే శిక్షణ పొందేవాడు శిష్యుడు. శిక్షణ పొందేవాడు శిష్యుడు అంటే ఏమిటి? తన గురువు దగ్గర ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట తూచా తప్పకుండా చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడే వాడు మాత్రమే శిష్యుడు. ఆయన చెప్తున్నాడు శిక్షణ ఇలా చేయాలి, ఇలా చేయాలి చెప్తున్నాడు. ఒక్కసారి మనం చేయలేము. ఆటలో ఒకేసారి మనం గెలుపొందగలమా? అది ఏ ఆటన కావచ్చు, పాట కావచ్చు, సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, ఒక్కసారిగా మనం చేయలేము. అంటే ఏంటి? వారు చెప్పే బోధ ద్వారా, అంటే నాట్యంలో మెలకువలు కావచ్చు, పాటలో ఇది కావచ్చు, అన్నీ కూడా మెల్లమెల్లగా మనం చదువుతున్నప్పుడు మనం శిక్షణ పొందుతున్నామా లేదా? అలా శిక్షణ పొందుతం లేకుండా ఏదో భాష్యంగానే సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు శిష్యుడు ఏమంటాము? అనడానికి అర్హత కూడా లేదు, అనిపించుకోవడానికి అర్హత కూడా లేదు. తన గురువుని కీర్తించాలి అంటే తన గురువు అంటే ఎవరు? తనంతటి వాడికి చేసేవాడు గురువు, తనంతటి వాడికి చేసేవాడే గురువు. భావోద్వేగాలు అన్నీ అట్లాగే కనిపిస్తుంది. ఆయన లీలల బోధనను 10 మందికి తెలియజెప్పాలి. ఒక ఆటలో కోచింగ్ తీసుకుంటాం అనుకోండి, కోచింగ్లో ప్రావీణ్యం పొందామనుకోండి, మీరు ఆ కోచింగ్ వారి చెప్పిన వారిలో మీరు 10 మంది చెప్పరా? ఇప్పుడు 4 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఒక కోచింగ్తో మన పిల్లవాడు బ్రహ్మాండంగా ఉత్తీర్ణుడు అయ్యాడు. అప్పుడు మనం ఏ కోచింగ్ సెంటర్ చెప్తాము? ఏదంటే చెప్తామా? కాబట్టి మనకి స్థితి ఇచ్చాడు, మనకి శిక్షణ ఇచ్చాడు, మన మంచి మార్గం నింపాడు. నింపినప్పుడు నింపిన వాడెవడు? సన్మార్గంలో, దుర్మార్గంలో కాదండి. మన ఆయన నింపిన మార్గం అంటే ప్రమాణం గుర్తు ఉంటుంది, ధర్మం చట్టంలో నింపబడి ఉంటుంది, ఏదంటే చెప్పడం కాదు. కాబట్టి అటువంటి వాడిని నువ్వు కీర్తించాలి, 10 మందికి తెలియజెప్పేటప్పుడు తాను తెలుసుకోవాలి. ముందు మొత్తం వారి విషయం తెలుసుకోగలగాలి. మాట చెప్తున్నాను, ఇది ఎంత ప్రమాణం ఉంది, ఏ విధంగా ఉంది, నీకు అర్థమైందా కాలేదా? ఊరికి చదివి చెప్తున్నావా, అర్థం చేసుకుని చెప్తున్నావా, అవగాహన చేసుకుని చెప్తున్నావా, అనుభవంతో చెప్తున్నావా? ఇవి చూసుకోమంటున్నాడు. అలా తాను తెలుసుకుని తాను ఆచరించుతూ ఇతరులను ఆచరించడం ప్రోత్సహించాలి. తను ఆచరిస్తూ ఇతరుని ఆచరించి ప్రోత్సహించాలి.
ఇక్కడ తను ఆచరించడం అంటే ఏదో మహాత్ముడిలాగా ఆచరించడం అనుకుంటున్నాం మనం. మహాత్ముడులాగా ఆచరించడం కాదు. మహాత్ముడు ఆచరించి 10%. ఆ 100%లో నువ్వు ఏమాత్రం ఆచరిస్తున్నావు అనేసి మనం పరిశీలించుకోవాల్సిందే. ఆయన చెప్పిన 10 సూక్తుల్లో ఆ 10 సూక్తుల్లో ఒక్క సూక్తి గట్టిగా పట్టుకుంటున్నామా? ఆ ఒక్క సూక్తి గట్టిగా పట్టుకుంటే చాలు అని తృప్తిపడతాడు. ఏదైనా కావచ్చు కాక. అందుకని తను ఆచరిస్తూ ఇతరులు ఆచరణ ప్రోత్సహించాలి. ఇట్టి సమిష్ట సత్సంగమే సాధన. ఇప్పుడు సాధన అంటే ఏదో చెట్టు కింద కూడా తపస్సు చేసుకోవడం, ఆడి తపస్సు చేసుకోవడం కాదు. ఇక్కడ సద్గురు కీర్తి అన్నాడు. ఇక్కడ సద్గురు పక్కన పెడదాం, భగవంతుని కీర్తి అనుకున్నాం. భగవంతుడు అంటే ఎవరు? పంచభూతాలు. ఆ పంచభూతాల స్ఫురణతో మనం ఎంత మేరకుంటున్నాం? భూమి, గాలి, నీరు, ఆకాశం, అగ్ని. వాటి ద్వారా మనం ఎంతో ఫలితాలు పొందుతున్నాం కదా. మరి ఆ పొందిన తర్వాత అబ్బా భూమి ఎంత పెద్దది, అసలు భూమి ముందనే సంగతి మనకు గుర్తుంది. అసలు కాలికి దెబ్బ తగిలితే అబ్బా భూమి అనుకుంటున్నాం. జలుబు చేస్తే అబ్బా గాలి మనం శ్వాస పీల్చుకోలేకపోతున్నాం. ఇవే ప్రయత్నం లేకుండానే అంతగా జరుగుతుంది. అప్పుడు మనం ఆ పంచభూతాలని ఆరాధిస్తున్నామా, గుర్తుపెట్టుకుంటున్నామా? అంతెందుకు సూర్యుడిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఉదయాన్నే సూర్యుడు లేకపోతే స్థితి లేదు, సూర్యాస్తమయం లేకపోతే స్థితి లేదు. ఎంత వానగట్టి అబ్బా సూర్యుడు ఎప్పుడు వస్తాడా, మనకొకటి ఎప్పుడు ఆడుతుందా, దాని సంగతి మాట్లాడదాం. మరి అటువంటి సూర్యుడు రాకముందే అని ఆహ్వానం పలుకుతున్నామా? ఆయన రాకముందే, ఉదయోత్పూర్వం ముందే మనం లేచి కళ్యాణ చల్లి ముగ్గు చేసి ఆయన వస్తున్నాడనే భావంతో మనం ఉంటున్నామా? మరి మనం ఎటువంటి అవుతాము? మనం ఏం శిక్షణ పొందాము? మనం ఆ శిక్షణ పొందడానికి నేర్పిస్తున్నాడండి ఇక్కడ సాయినాథుడు కావచ్చు, పరమానంద మాస్టర్ కావచ్చు. కాబట్టి నువ్వు పొందిన దానిని నువ్వు ఎప్పుడైతే సత్ఫలితం పొందావో అటువంటి వ్యక్తి గురించి 10 మందికి అందించు. ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, నా గురువు యొక్క మహిమ, గురువు యొక్క గురించి చెప్పాడు అంటే ఏమిటి? ఆ గురువు యొక్క స్థితి నేను ఫాలో కానండి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఇది ఇలా చేయడమే సమిష్టి సత్సంగం సాధన. సాధన అంటే అభ్యాసం. అంటే ఇలా ప్రతిరోజు రోజుకి 2 గంటలు, ఇలా వారానికి ఒక 2 గంటలు వెచ్చించామనుకోండి, ఇందులో జరిగే ప్రతి ఒక్క విషయం అంశంలో కూడా జాగ్రత్తగా మనం గ్రహించగలిగితే, ఆ గ్రహించిన దాన్ని ఆ వారం రోజులు దాన్ని మనసులో మననం చేసుకోగలిగితే అదే గొప్ప సాధన. ఎందుకు సాధన చేయాలి? మనిషిని పుట్టాం, మనం మానవులు కాదు, పశువులు కాదు, పక్షులు కాదు, క్రిమికీటకాలు కాదు. మరి మన మానవులందుకు మానవుల తత్వం ఏమిటి? మానవత్వం కలిగి ఉన్నాడు మానవుడు. మానవత్వం లేని మానవుడు ఎలా అవుతాడు? ఇక్కడ మానవత్వం అంటే ఏమిటి? ఏదో ఉన్నదంతా దోషి పెట్టడం కాదు, హృదయంలో శాంతి కలిగి ఉండడం, శాంతి కలిగింపచేయడం. నాకు శాంతి లేకపోతే మీకే శాంతి కలిగింపజేయగలుగుతాను. ఎప్పుడైతే శాంతి ఉంటుందో, శాంతి కలిగించినప్పుడు ఏమవుతుంది? సాటి మనిషిని మనిషిగా గౌరవించడం. నువ్వు పూజించబడలేదు, సాటి వ్యక్తిగా గౌరవించు. అంతేగాని హేళన చేయవద్దు, తక్కువగా చూడవద్దు, చులకన చేయవద్దు. మనకి అలవాట్లు ఉన్నాయి. మనకి దారి పోతూ కుంటూ జారి పడ్డాడంటే పక్క నవ్వుతాం. అరటి తక్కువ జారి పడ్డాడు అనుకోండి, మనం హేళన చేస్తాం. అటువంటి సరిదిద్దుకోవడానికే ప్రియపడు నువ్వు చదువుతూ తెలుసుకుంటూ ఆచరించుకుంటూ అన్నాడు. మొట్టమొదట తప్పడానికి పెట్టుకుని మనం పరిగెత్తగలం, నిలబడగలం. ముందు తప్పడానికి సరిగా లేకపోతే నువ్వేం నడవగలవు? కాబట్టి తప్పడానికి సరి చేసుకోవడానికి ఈ సత్సంగం. ఏదో ఆధ్యాత్మికలో పోయేసి ఏదో యోగి అయిపోతామా, మహాత్ముడు అయిపోతామా అనే భావంలో నుంచి బయటపడాలి, బ్రాహ్మణుల నుంచి బయటపడాలి. అందుకని బలరాజు మాస్టర్ చిన్న చిన్న విషయాలు మనకి ఇక్కడ తెలియజేసి వస్తున్నాడు. ఇహ పరిస్థితి చేకూర్చడమే లోకహితం. ఇదే మహాయజ్ఞం. ఇంతేనండి. ఇతరుల ఇహములోను పరములోను శ్రేయస్సును చేకూర్చుకోవడమే లోకహితం మూలంగా చేసే మహాయజ్ఞమే ఈ సత్సంగం అని పదే చెప్తుండేవారట. ఇహంలో సుఖం కాదండి, శ్రేయస్సు ఉండాలి. పరంలో శ్రేయస్సు ఉండాలి. దానికోసం పాటుపడాలి. ఇప్పుడు ఇహంలో శ్రేయస్సు, మనం ఇహం అంటే ఇప్పుడు కూర్చొని ఉన్నాం, మనం సంచరిస్తున్నాం.
ఇక్కడ ఈ లౌకికంలో మనం ఉంటున్నాం. మన కుటుంబము, మన వ్యాపారము, మన ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి శ్రేయస్సు కలగాలి కదండి. శ్రేయస్సు కలగాలంటే ధర్మబద్ధంగా ఉండాలి. ఇలా ధర్మబద్ధంగా అనుకోండి, పరంలో కూడా ధర్మబద్ధంగా ఉంటాం. అంటే ఈ ధర్మబద్ధము, ఈ శ్రేయస్సు మనం ఎప్పుడు ప్రేయస్సు కోరుకుంటాం. ప్రేయస్సు అంటే ప్రియమైనదే కోరుకుంటాం, మనకి ఇష్టమైనదే కోరుకుంటాం. కానీ అందులో కష్టపడే సంగతి మనం మర్చిపోతున్నాం. మామూలుగా భగవంతుడు నిందిస్తూ కూర్చుంటే నాకు కష్టం అనుకోండి, భగవంతుడు నిందిస్తూ ఉంటాం. అసలు నిందించి ఆయన మనకు బాధించాలని అవసరం ఆయనకి ఏమిటి అని ఆలోచించాం. మనకి ఆయనకి ఏ సంబంధం అండి? ఇలా కష్టపడే ఉంటాం, దేవుడా ఏంటి నా కష్టం తొలగించేవాడు అంటాం. ఆయన ఎందుకు తొలగించాలి? అసలు ఆయనకి మనకి బంధం ఉంది అసలు? ఆ మాట అంటాం కదండి మనం. ఎందుకు తొలగించావు మమ్మల్ని అంటున్నాం. ఎందుకు తొలగించాను, ఏం చేసామని? పొరపరిచేది మనము, తొలగించాల్సింది ఆయన అనేది ఆలోచన లేని స్థితిలో మనం ఉంటున్నామండి. అందువల్ల బయటపడాలి. అలా బయటపడి మనకి ఏ శ్రేయస్సము అంటే మహాత్ముల యొక్క వాక్కు ఆచరించడం శ్రేయస్సం. కానీ అలా చేయాలంటే ఈ సమిష్టి సాధన ద్వారానే అది సాధ్యపడుతుంది. కాబట్టి ఇహంలోనూ పరంలోనూ శ్రేయస్సు పొందుతూ లోకహితం వల్ల మనం ఉద్రింపబడాలి, ఇతరు ఉద్రింప చేయాలి. నువ్వు అక్కడే ఉద్రింపబడితే అది అధర్మం అనమాట. అంటే వచ్చిన వస్తువులు ఒక్కడే తిన్నాడు దొంగడు, మొత్తం పొంది నువ్వే పొందితే మిగతా సంగతి ఏంటి? వాడు నువ్వు ఆలోచించాలి కదా. అదే భారతం చెప్తారు, పరహితమే పుణ్యం. పుణ్యం అంటే ఏదో పెద్ద పెద్దగా దాన ధర్మాలు చేయబడలేదండి. పరువులకి హితం కోరడమే. హితం కోరడమే అన్నాడు, హితం చేయడం కూడా చెప్పడం లేదు ఇక్కడ. నువ్వు హితం కోరు అంతే. అంటే పెద్దలు నువ్వు వాడికి చెడు చేయకపోయినా మంచి చేయకపోయినా పర్వాలే, చెడు మాత్రం చేయకూడదు అంటారు, అంతే కదండి. మరి పరహితం ఎలా చేయాలి? మన ఇంట్లో కూర్చొని చేయొచ్చండి. అదే మన పెద్దల మాట చెప్పాడు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని అనుకోవడంలో మనకే నష్టం ఉంటుందండి. ఇది పరహితం కాదంటారా? పరమిది మన ఇంట్లో కూర్చున్నాం, అందరూ బాగుండాలి, ఈ లోకమంతా బాగుండాలి అని ప్రతి క్షణము శ్వాసలో ఆ భావాన్ని నింపుకుంటూ ఉంటే అది పరహితం కాకుండా ఏమవుతుంది? అది పుణ్యంగా ఎందుకు మారదు? దీనికి ఒకడు చాలా రైతు, ఆ రైతుకి తన జాతకం చూసుకోవాలని అభిలాష కలిగింది. అప్పుడైతే ఊళ్ళో ఉండదుగా, ఎక్కడో అడవిలోనే ఋషులు ఉంటారు. ఆ అడవిలో పోతూ ఉన్నాడు. పోయిన తర్వాత ఋషి దగ్గర పోయినాడు. ఆ పోయిన తర్వాత సాధు దగ్గర పోయినాడు. పోయిన తర్వాత నా సంగతి ఏందన్నాడు. చూశాడు, అతడు త్రికాలజ్ఞుడు. అతడు రాత్రి చనిపోతాడని అందులో ఉంది జాతకంలో. చెప్తాడా? చెప్పగలడా? నువ్వు రేపు రారా అన్నాడు. నాకు పని ఉంది రేపు రా అన్నాడు. అంటే రేపు పెట్టా రాడని ఇతని ఉద్దేశం. ఎలా చెప్పగలడు? చనిపోతావని రాత్రి చనిపోతావు ఎలా చెప్పగలడు? రేపు రా అన్నాడు. సరే అనేది బిజీగా ఉన్నాడని చెప్పేసి అప్పటికే బాగా పొద్దుపోయింది. అప్పుడైతే అడవి ప్రాంతమే కదా ఉంటుందండి. అలా వస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైపోయింది. అమావాస్య, కటిక చీకటి, మేఘావృతంలో మెరుపులు, ఉరుములు, పిడుగులు అక్కడక్కడ పడుతున్నాయి. ఆ మెరుపులు వెలుతురులోనే అలా వెళుతూ ఉన్నాడు తన గ్రామానికి. సూర్యుడిపై మన్నారపురం అనుకుందాం. ఇప్పుడు కదా బ్రిడ్జి వేశారు. బ్రిడ్జి వేయక ముందు నీళ్ళు వచ్చిందంటే పడవలో పోవాల్సి వస్తుంది. అలా పోతున్నప్పుడు ఆ మన్నారపురం టర్నింగ్లో పాత పొట్ట ఉన్నది కదండి అక్కడ, అది అనుకున్నాం. ఇప్పుడు బాగా కట్టున్నారు అక్కడ, పాడు పడిపోయినట్టు ఉంది. ఇంకా తలదాచుకుంటే అందులో దూరాడు. దూతర మొత్తం పాడు పడిపోయాడు. శివలింగం అంతా పాడు పడిపోయాడు. పడిన తర్వాత నాకు కానీ డబ్బులు వస్తే ఈ శివాలయాన్ని నేను బాగు చేస్తాను. సంకల్పమే. నాకు డబ్బులు వచ్చిందో లేదా ఉందో ఏదో అనుకుందాం. సంకల్పం ఏముంది? నేను ఈ శివాలయాన్ని బాగు చేయాలి అని సంకల్పం అనుకున్నాడు. వెంటనే పైనుంచి దప్పని ఒక దూలం పడింది. ఇది కాలు ఆపుకున్నాడు, పక్కన పడిగింది. అప్పుడు అక్కడ పాము వచ్చింది. పాము మీద దూలం పడింది. పాము చచ్చిపోయింది. అంటే గండం గచ్చినట్టే. నేను ఊరు వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం పనంతా చూసుకొని మళ్ళీ సాయంకాలం వచ్చాడు. ఆశ్చర్యపోయాడు. అక్కడ త్రికాలజ్ఞుడు, అతను మూడు కాలాలు తెలిసిన వాడు. ఏంటి చనిపోవాలి ఎందుకు ఎలా వచ్చాడు సంగతి?
నువ్వు ఎటుపోయినా ఏం చేశాను అన్నాడు. నేను ఇలా పోయానండి, గుళ్ళో పోయాను, నేను మనకు అనుకున్నానండి, ఒక పాము వచ్చింది, పాము చచ్చిపోయిందండి, మళ్ళీ వచ్చానన్నాడు. సత్సంకల్పంతో మృత్యువును జయించాడా లేదా? అంతకాలం పెద్దలు ఏ చదువు రాని వాడి కూడా మరి ముక్తి పొందాలంటే ఏం చేయాలి? ఈ 2 వాక్యాలు చెప్పినా చాలు. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటే కూడా పరహితం అండి. అది మహాయజ్ఞం. ఇవన్నీ చిన్న చిన్న మాటలు భరద్వాజ మాస్టర్ గారు అందిస్తున్నాడండి. ఏదో తపస్సు చేయండి, యోగం చేయండి, యాగం చేయండి, ఏదో ధనం వ్యయం చేయండి అని చెప్పలే. అందుకే లోకహితం కోసం కూడా మహాయజ్ఞంగా రూపుదిద్దుకుంటుందని ఏది? సమిష్టి సత్సంగ సాధన. పదార్థం ముందు వాడు సమిష్టి సత్సంగ సాధన అది మహాయజ్ఞంగా రూపుదిద్దుకుంటుంది అని పదే పదే చెబుతుండేవారట. ఇక్కడ ఒక కచ్చలు కూడా పుల్లుబొక్కడం మనం చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ మాటలు ఏమీ మనకు కావు, మాస్టర్ గారు పలుకుతున్నాడు. ఉదాహరణ మనం చెప్పుకుంటున్నాం, అంటే అర్థం కావడం వివరించుకుంటున్నాం. పదే పదే చెబుతుండేవారు, తాను నిర్దిష్టంగా ఆచరించి మనకు బోధించాడు ఆయన. ఆయన ఆచరించకుండా ఒక్క వాక్యం కూడా మాస్టర్ గారి నోటి ఒక్క పదం కూడా రాలేదు. ఆయన తమ ఆచార్యులు వారు తమ సమాధి మహాసమాధికి ముందు, అంటే 1989 ఏప్రిల్ 12కు ముందు వరకు కూడా, ఏప్రిల్ 11 వరకు కూడా సత్సంగం అంటే నేను ఇక్కడ సత్సంగం చేసుకుంటున్నాను, మా ఇంటికి రావాలి, అది నా భావన. అంటే ఎంతో దూరం నుంచి వస్తారు కదండి ముసలి వాళ్ళకి ఎలా రాగలరు? ఒంగోలు సంగతి. అందుకని మాస్టర్ గారు మందిరం దగ్గరికి వెళ్ళేవారు. మందిరానికి మాస్టర్ గారి ఇంటికి ఎంత దారం ఉంది. ఇప్పుడు సరే రోడ్లు ఆటోలో ఉండాలండి. 1989 వరకు మొత్తం ముళ్ళ కంపలు, అక్కడ రోడ్లే ఉండేది కాదు. ఇంత ఇప్పుడు సాయినగర్ రోడ్లు ఎలా ఉంది, కొత్త దూరం పోయిన తర్వాత ట్యాంక్ దాటిన తర్వాత ఎలా అంతకన్నా ఇంకా ఘోరం. రిక్షా కూడా రాదు ఆడికి. ఆ మందిరం రోడ్డుగా నిలిపేస్తాడు రిక్షావాడు. అప్పుడు రిక్షా ఆటోలు లేదు. ఆ నిలిపేస్తాడు, అక్కడ నడిచిపోమంటాడు అంతే. నీ డబ్బు వద్దు, నాకు తీయడం అని అంటాడు. అలా దూరం నడిచి వచ్చాడు. నడిచి వచ్చి మందిరంలో కూర్చొని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సత్తంగా చెప్పేవాడు. ఎందుకంటే వాళ్ళ కోసం. అది మాస్టర్ గారు ఉన్న కరుణ అండి, అపారమైన ప్రేమ అండి. ఇతరుల కోసంగా తన శక్తిని, శక్తిని మనకు దారిపోసాడు. అలా వాళ్ళందరికీ కూడా బోధించేవాడు. ప్రతిరోజు సాయంత్రం సమాధి శరీరం వదిలిపెట్టే ముందు రోజు వరకు కూడా ఆ చెప్పిన చివరి సత్సంగం 10వ తారీఖు ఏప్రిల్ 4, 1989 చివరి సత్సంగం అదే. ఆ సత్సంగం చెప్తాడు, మనం రెడీగా ఉండాలి, శ్రద్ధాసభ సంచులు రెండుగా పెట్టుకొని ఉండాలి, రైలు వస్తే ఎక్కాలన్నాడు అంతే. 11వ తేదీ సాయంకాలం మాత్రం ఆయన కొంచెం గుండె నొప్పి వచ్చింది, అలసటగా ఉంది, నేను సత్సంగానికి రాలేను అని చెప్పి పంపించాడండి. ఆయన గమనున్నాడా? లేదు. బాబా దగ్గర రాసుకున్నాడు. చివరిగా గుండె నొప్పి వచ్చింది, టాబ్లెట్లు వేసుకున్నాడు. 11వ తేదీ మధ్యాహ్నమే. మళ్ళీ 12కి అలా ప్రేపుగా ఉందన్నారు. మళ్ళీ అప్పటి ఉదయాన్ని కాస్త నొప్పి అన్నారు. డాక్టర్స్కి వచ్చేటప్పటికి మనం వెళ్ళాం కదా, ఆ హాల్లోనే తీసుకొని పిలిచాడు. పని ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ వారు తప్పకుండా విధిగా సత్సంగ కార్యక్రమానికి హాజరై మనందరికీ సాయి అనుగ్రహాన్ని పంచిపెట్టారు. ఎందుకు ఈ ప్రవచనాలు మనం బుక్ ఇప్పుడు ఎత్తుకున్నామంటే అన్ని పుస్తకాలు ఇంచుమించు అయిపోయినాయి. ఈ ఒక్క గ్రంథమే ఇంకా ఏది లేదా ఉంది, మతం ఎందుకు విజ్ఞాన విచకులు ఉంది. అది మనం వివరించుకోవడానికి మన సామర్థ్యం చాలు. ఎందుకంటే మన సులభమైన గ్రంథాల వరకు ఇప్పటివరకు ఎంచుకుంటూ వచ్చాం. ఈయన ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అందరికీ బాబా తత్వాన్ని అందించాలి, సాయి అనుగ్రహాన్ని పంచిపెట్టాలి. తను పొందాడు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున తను పొందాడు అనుభూతిని. ఆ అనుభూతిని పొంది అందరికీ ఇవ్వాలి. నేను ఒకటి మాస్టర్ గారి తత్వం ఎలా అంటే, 3 సాధువులు, అన్వేషకులు, ఎవరు అనుకున్నాం, జిజ్ఞాసులు, ముముక్షులు అనుకున్నాం. వాళ్ళు ముక్తి పొందాలనో భగవంతుని అనుగ్రహం పొందాలనో ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. సాగిస్తూ ఉంటే ఒక పెద్ద కోటకి దారి లేదు, కానీ లోపల మొత్తం పెద్ద కోలాహలంగా ఉంది. ఆనందంగా కేరింతలు కొడుతున్నారు, ఆనందంతో అనుభవిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఏమిటా అని చూసేసి అది నిచ్చినది అనమాట. అంటే నిచ్చిరికి గులాబీ అందరూ ఒక నిచ్చిరి ఎక్కాడు.
చూశాడు, అబ్బా ఇంతటి ఆనందం, దీనికోసం కదా తప్పిస్తున్నాను ఇంతవరకు ఆయన గబగబ పోయి దాన్ని దూకేశాడు. రెండో వాడు కూడా ఎక్కినాడు, ఎక్కి అద్దం చూసి వాడు దూకేసినాడు. మూడో వాడు ఎక్కాడు, చూశాడు, అబ్బా ఇంత ఆనందమా అని దూకకుండా గబగబ దిగి వచ్చేసి అందరు పిలిచాడు, రండి రండి ఇది ఎక్కిపోండి, అందరూ పోండి ఎక్కిపోండి అన్నాడు. ఆ మూడో వ్యక్తి భరద్వాజ మహర్షి. అందుకే మాస్టర్ అంటాడు, ముక్తి పదానికి వేరేదానికి నేను చక్కవంతనగా ఉపయోగపడతా. చూడండి, ఆ పదానికి ఇప్పుడు మనం చెప్పుదానికి సరిపోతుందా లేదా? చక్కవంతనగా ఉన్నాడు, చివరి వాడు తీసుకుపోతే చాలన్నాడు. అంటే ఎంతటి దయ, ఎంతటి ప్రేమ, ఎంతటి కరుణ, ఎంతటి ఆప్యాయత, వీటన్నిటికన్నా మించింది వాత్సల్యం. ఈ అపార కరుణ వాత్సల్యం. వాత్సల్యం అంటే ఏంటి? ఉన్న మురికిని తీసుకొని మనం శుద్ధి చేసేదాన్ని వాత్సల్యం అంటారు. ఇక్కడ వాత్సల్యంలో గోమాత వాత్సల్యం, తల్లి వాత్సల్యం. గోమాత చూడండి, దూడని వేస్తానే దానికి మురికి పట్టాలి కదండి, నాకుతుంది. మీరు చూసారా లేదు? మరి అది మురికి తల తీసుకుంటుంది అన్నమాట, దాన్ని శుద్ధి చేస్తుంది. సద్గురు అనేది అది. వాళ్ళ మురికిని కడిగి తీసివేసి వాడిని పరిశుద్ధం చేసే ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే సద్గురు. తల్లి బిడ్డ ఆడుకుంటుంది మధ్యలో, వాడు పెండాలంటే మొత్తం శుద్ధి చేసి వాడిని అక్కుని చేసుకొని పెడుతుంది. గురువు అంతే. లేకపోతే ఎంత పని ఒత్తిడిపడికి కూడా, ఎంత ఇళ్ళపడికి కూడా ఎందుకు సత్సంగానికి అంత ప్రాముఖ్యత ఇచ్చేవాడు? తన పని అందరికి పంచాలి. ఆ పంచడం ద్వారానే వారి అనుగ్రహం ఉంటే అది వాడి పాత్రకి ఆనందం, మాస్టర్ గారికి ఆనందం. ప్రవచనం చెప్పేటప్పుడు తను మమేకమైపోతాడు మాస్టర్ గారు. ఎందుకంటే అనుభూతి పొందినాడు కదా, అనుభూతి పొందినాడు నాలాగా చెప్తాడు అంతే. అనుభూతి అంటే అలా చెప్పేటప్పుడే అర్థమైపోతాడు, మైమర్చిపోతుంటాడు అనమాట. ఎప్పుడైతే మైమర్చిపోతాడో ఆ ప్రకంపనలు అందరినీ మైమర్పం చేస్తుంటుంది. అలా చెబుతుంటే వింటున్న భక్తులు ఆచార్యుల వారు సూటిగా తమ కళ్ళలోకి చూస్తున్నట్టుగా తమ హృదయాలను భావాల్ని తెలుసుకున్నట్టుగా అనిపిస్తుంది. చెప్తుంటాడు, అన్న చూస్తూనే ఉంటాడు అనమాట. మీకేమనిపిస్తుంది? రే మాస్టర్ గారు నా హృదయంలో నన్ను గమనిస్తున్నాడు, నన్ను ఆలోచనని కనిపెడుతున్నాడు అని అందరికీ అలా స్ఫురింపజేశాడట. ఆ వాళ్ళేదో సందేహాలు కూర్చొని ఉంటాడు. ఆ సందేహాలు మీరు చెబుతూ ఉంటాడు, మీసాయి చూస్తేనే సమాధానం చెప్తుంటాడు. మరి నా సమాధానమే అనుకుంటారు మీరు. బట్ ఇటు చూస్తాడు, మీసాయి చూస్తూ ఉంటాడు. మీకు అప్పుడే సందేహం కలుగుతుంది, తను సమాధానం చెప్తాడు. అలా ఉండేదట ఆ దృశ్యం అంతా కూడా. అలా ఈ విషయం అందరికీ అనుభవమే, వారికి వీరికి ప్రతి ఒక్కరికి అనుభవమే. మాస్టర్ గారు ఎన్నో గ్రంథాలు రచించారు, కానీ ఈ గ్రంథానికి ఒక ఆవశ్యకత ఉంది. ఏమిటి? స్థాయిమాన పర్వతాలకి మిగతా గ్రంథాలంతా కూడా మహత్ ఇలా ఉండేవారు, ఇలా ఉండేవారు రాశారు. కానీ ఈ గ్రంథం మాత్రం నిత్య జీవితంలో మనం ఏ విధంగా మసులుకోవాలో చాలా ఇంపార్టెంట్ ఈ గ్రంథం. అందుకనే భరద్వాజ మహర్షి గారు మన చేత అందరికీ మా సమ్మేళనం రోజు ఇప్పించాడు. అది మనకెంతో మహాభాగ్యం. ఎలా మసులుకోవాలో, కర్మాచరణ ఏ విధంగా ఉండాలో ఎన్నో విధాలుగా బోధించారు ఈ పుస్తకం. మొత్తం భగవద్గీత కూడా సగం భగవద్గీత వస్తుంది అనేది. కృష్ణుడు ఏం చెప్పాడో దాన్ని ఏ విధంగా మనం ఈ ప్రస్తుతానికి ఎలా అన్వయించుకోవాలో అనే విషయాలు వస్తుంది. అంతేకాకుండా అరటి పండు ఒడి చేతిలో పెట్టినట్లుగా బాబా చెప్పిన ప్రతి ఒక్క సూక్తికి ఆయన ఇచ్చిన వివరణ అత్యద్భుతం. సూక్తి చెప్పేస్తారు మామూలుగా, ఇలా ఉండండి ఇలా ఉండాలి అంటారు. దాన్ని విడమర్చి చెప్పగలగాలి కదండి, దాని అర్థం ఏంటి చెప్పగలగాలి కదండి. అర్థం చెప్పగలిగితే భక్తి పెరుగుతుంది. ఇప్పుడు వినాయకుడు పూజించేసిపోతుంది, వినాయక చవితి వస్తుంది 7వ తేదీ, వినాయకుడు పూజించన్నాడు. ఏమున్నది వినాయకుడిలో గొప్పతనం? అంతే, ఏనుంటారా గొద్ద, ఇది దంతము తాండము, ఏముంది ఆయనలో ప్రత్యేకత అని అనిపిస్తుంది కదండి. దాని భాష చెప్తాడు, ఒరే అది కాదు ఆయన, ఏనుగుతారు ఎందుకు పెట్టుకుని తెలుసా మీకు? ఎవరి కోసం పెట్టుకుని తెలుసా మీకు? దంతం ఎంచుకున్నాడు, ఎందుకోసం ఎంచుకున్నాడు చెప్పు? ఒక పన్ను ఇరిగిపోతే మనం ఏం చేస్తాము? బంగారు పన్ను కట్టించుకుంటాం. ఒక పన్ను ఇరిగిపోతే, ఒక పన్ను అది లోపల ఉంటుంది, బయట కూడా ఉంటుంది, కానీ నవ్వితే బయట పడుతుంది. అది అటువంటిది దంతం ఎంచుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. కానీ అసహ్యం అనుకున్నాడా? ఆ దంతం ఎందుకు ఇరిగింది దానికి? మహాభారతం రాస్తా ఉన్నాడు. వ్యాస మహర్షి ఏం చెప్పాడు? ఆపకుండా రాయాలన్నాడు.
అర్థం చేసుకుంటూ రాయాలన్నాడు. అప్పుడు ఎట్లండి అంటే మామూలుగా పెన్ను ఇంటి గుట్టి రాసే పెన్నులు చూసుంటారు, పాతకాలం వాళ్ళు చూసుంటారు, ఇంకొంటుంది గుట్టి రాస్తూ ఉంటారు అనమాట. అప్పుడంతా నెమిలీకో లేదా పొల్లో పెట్టుకుని రాసేవాళ్ళు అనమాట కూసిగా. ఆ రాస్తుంటే తిరిగిపోయింది. ఇంకా ఆపకూడదు అన్నాడే. వెంటనే దంతం ఎంచుకున్నాడు. ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. దంతం పన్ను ఉంటేనే మన బాధ మాట చెప్పలేం, నొప్పిగా ఉంటేనే తనే ఎంచుకున్నాడు. అందుకే గడ్డగా అంటాడు, నాయన పన్ను పెరగమంటే ఈ పన్ను పెరగను, అది ఊడి అప్పుడు రా అంటాడు. నొప్పి పెరగడు, నొప్పునే పెరగడు, అది కొంచెం లూజ్ అయితే తప్ప పెరగడు, పెరగండి ఇంకా బాధ ఎక్కువ. అటువంటిది తన దంతం ఇంచుకొని రాశాడంటే ఈ త్యాగధనం ఉందా ఆ వినాయకుడు అని చెప్పారంటే ఎంత తేడా ఉందండి. ఇప్పుడు మామూలుగా వినాయకుడు పూజించడానికి, అర్థం తీసుకుని పూజించడానికి అదే మాస్టర్గా చేశారు. నువ్వు ఏ దేవతని ఆరాధించినా, ఎవరిని ఆరాధించవచ్చు కాక ఆ దేవత యొక్క తత్వాన్ని గ్రహించు, అప్పుడేమంటే భక్తి పెరుగుతుంది. ఇప్పుడు నేను అనుకోండి, నా గురించి మీకు ఎవరికి తెలియదు, చూసుంటారు సూళ్ళూరుపేటలో, మీరు అందరూ చూసుకుంటారు. రేపేంటి అక్కడ కనబడి మీరు ఏం చేస్తారు? మీరు పలకరిస్తారా అంటే ఏంటి? వీడి గురించి తెలిసింది అనమాట. వీడు ఏదో ఒక వాడతారు వీడు కాబట్టి, ఏదో వాడుతున్నాడు కాబట్టి ఒక మాట చెప్పారు కదా, ఇతను గౌరవించారండి. అలాగే మనం భక్తి చేశారనుకోండి, ఆయన గురించి తెలుసుకున్నాం అనుకోండి, గౌరవం కాదు, భక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. అది వినాయకుడి గురించి చెప్పినప్పుడు ఆయనే. అలాగే బాబా గురించి అరటి పండు సులభంగా అర్థం చెప్పాడు. ఇప్పుడు మనం వినాయకుడి గురించి వివరించుకున్నాం, నేను పెద్ద కష్టమైన బాగా చెప్పుకునే ఉన్నా, మామూలు భాషలో అర్థమైన భాషలో మనం వివరించుకున్నట్టుగా. అసలు ఆలోచన అనే విషయాన్ని ఎలా ఆలోచించాలి, నాకు ఆలోచన వచ్చింది, ఎలా ఆలోచించాలి, ఎలా సరే నువ్వు చూసుకోవాలి, ఎలా ప్రశ్నించుకోవాలి అని ఆయనే ప్రశ్నిస్తున్నాడు, ఆయనే ప్రశ్న వేస్తున్నాడు, ఆయనే సమాధానం చెప్తాడు. ఎలా ఆలోచించాలని మనం చెప్తున్నాడు. ఇప్పుడు వినాయకుడి గురించి ఆలోచించాలని మన గురించి చెప్పాను. ఇప్పుడు వినాయకుడు చెప్పినప్పుడు సరస్వతి గురించి ఆలోచించు, లక్ష్మి గురించి ఆలోచించు. ఈ విధంగా ఏం దేవుడు ఉన్నారు? కరిమారం గురించి ఆలోచించు. కరిమారం ఏం చేసింది, ఆ తత్వం ఏమిటి, అవి ఏం చేస్తుంది? అలాగే పోలేరమ్మ గురించి ఆలోచించు, చంగాళమ్మ గురించి ఆలోచించు, ఎవరు ఇష్టమే వాళ్ళు, వెంకటేశ్వర గురించి ఆలోచించు, కృష్ణుడి గురించి ఆలోచించు. కృష్ణుడి యొక్క తత్వం, కృష్ణుడు ఏం చేశాము, ఈ కృష్ణుడి గురించి మనకేం అర్థమైంది తెలుసుకుందాం. కృష్ణుడి గురించి మనకి ఏ తత్వం అర్థమైంది, కృష్ణుడు ఏంటి చేసుకున్నాం మనం అందరం, ఏమిటి కృష్ణుడి ప్రత్యేకత, ఏముంది అని గొప్పతనం. ఏదో కృష్ణుడు దేవుడు, దండం పెట్టుకుంటే చాలు, నెల పెట్టేస్తాము, ఆయనకి అడుగులు పెట్టేస్తాము, ఇంకోటి పెట్టేస్తాము, పూజ చేస్తాం, అయిపోయింది. కృష్ణుడి తత్వం చూడండి, స్నేహబంధం ఎలా ఉండాలో నేర్పుతుంది కృష్ణుడు. చిన్ననాటి స్నేహితుడు కుచేరుడు, ఇతడు రాజాది రాదు, రాజ్యానికి అధిపతి. చిన్ననాటి కుచేరుడు వస్తే పరుగు చాలంగని చేసుకున్నాడు. మరి అంత గొప్ప స్నేహబంధాన్ని తెలియపరిచిన కృష్ణుడిని పూజిస్తూ ఆ కృష్ణుడికి తత్వం తెలుసుకోలేకపోతే ప్రయోజనం ఏముంటుంది అని ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు కృష్ణ తత్వం గురించి నేను చెప్పగలుగుతున్నాను, మీరు తెలుసుకోగలుగుతున్నారంటే తన కాలంలో భరతనాట్యం మాస్టర్ గారు కదా, అంటే ఎలా ఆలోచించాలని చెప్తున్నాడు. ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించండి, ఎందుకు, ఏమిటి, ఎలా. ఏదో బాబు సినిమాలో చెప్పినట్టుగా తీసుకుంటే బాబు ఢామని వెళ్తుందా. మీరు ఎవరు సినిమా చూసినట్టు కనబడాలి, అందుకని ఎవరు నమ్మడాలి. అంటే ప్రతి విషయాలు ఎందుకు, ఏమిటి, ఎలా పరిశోధించాలి, అంతే. అది ఆలోచించుకోగలరు. ఆ విషయాన్ని మాస్టర్ చెప్పారు. ఇంతకంటే వివరణగా ఇక ముందు ఎవరు చెప్పలేని మాత్రం నిర్విధాంశము. అంటే మాస్టర్ గారు మీకు గొప్పని మీరు చెప్తా అనుకుంటున్నారు కాదు, కానీ మనం వినాలి, అందరినీ వినాలి, అందరినీ విన్నాం. అందరి సాధనలు చాగడ పడేసిన కావచ్చు, సామె సంసం కావచ్చు, గరిగి పడేసిన కావచ్చు, అందరినీ విన్నాం. కానీ సులభమైన పామర భాషలో మనకు అందించగలిగిన వాడు భరద్వాజ మహర్షి గారు. మనకి అంటే మన పరిధి వరకు మనకు తెలివిలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇది పెద్దగా ఏదైనా ఇక్కడ ఉదాహరణ చెప్తారనుకుంటారు, అది సత్యంగా చెప్తున్నాడా ఇంకేం చెప్తున్నాడా అనుకుంటారు. ఎవరేమనుకున్నా కూడా ఇక్కడ భావం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాలండి, నేల యొక్క మట్టిని బట్టే మనం విత్తనాలు వేయాలి. అన్ని నేలల్లో ఒకే విత్తనం వేస్తే మొలకెత్తుందా? మొలకెత్తుందంటారా? ఆ నేలను పరీక్షిస్తారు.
రే ఈ నేలలో ఈ విత్తనాలు వేస్తే బాగా పండుతుంది. ఇక్కడ గోధుమలు వేస్తే పండుతుందా? అక్కడ వరి వేస్తే పండుతుందా? లేదంటే వరి వేస్తాను ఇటు గోధుమలు వేస్తానండి ఎలా ఉంటుంది? అంటే నేలను బట్టి విత్తనం వేసినట్టుగానే ఇక్కడ ప్రాంతాలను బట్టి, ప్రదేశాలను బట్టి, వ్యక్తులను బట్టి మన విషయం చెప్పాలి. అలా కాదనుకోండి నిష్ప్రయోజనం. ఇక్కడ గోధుమ వేసా మొలకెత్తుందంటారా? నేను పంట వేసానండి మొలకెత్తి లేదండి అంటే దానికి ఏంది? నువ్వు పరీక్షించాలి. దానికి తగ్గట్టుగా ఏమి వేయాలో అక్కడ ఏ విత్తనం వేసి వస్తుందో నీకు తెలియాలి, తెలుసుకుని వేయగలగాలి. అటువంటి వేసేయగలరు సద్గురు. అది ఎవరి తగ్గసారి చెప్తాడండి వాళ్ళు. అందరికి ఒకే మందు ఉండదు. ఇప్పుడు డాక్టర్కి పోతే జ్వరం వచ్చింది, ఆ పాపకి జ్వరం ఉంది, మీకు జ్వరం ఉంది, నాకు జ్వరం ఉంది, మందు ఒకటే డోలోనే ఉంటుంది. కానీ ఆ పాపకి మాత్రం వేస్తే సరిపోతుందండి. మరి ఏం చేస్తారు? సిరప్ ఇస్తారు, అంతే కదా. మందు ఒకటే కదా, మందు తేడా లేదు, మందు మిక్సింగ్ అదే, కానీ సిరప్ ఇస్తారు. సిరప్ అంటే ఏంటి? ద్రవ పదార్థం. ద్రవ పదార్థం ఇస్తే శుభ్రంగా మిగులుతాడు. నాచురల్ తత్వం కూడా ద్రవ పదార్థం, సులభంగా ఎక్కుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, జ్ఞానం ఉద్దవుతుంది అన్ని విషయం చెప్తున్నానండి ఇక్కడ. ఇంతటికంటే ఎవరైనా ఎవరు చెప్పలేదు. నభూతో న భవిష్యతి, ఇంతకుముందు లేదు, ఇక రాబోదు. ఎవరి సన్నిధిలో చిత్తం దానికదే శాంతిస్తుందో అదే యోగ్యమైన స్థలం అని రమణ మహర్షి చెప్పుకున్నాడు. అంటే ఒక దగ్గరికి వెళితే బాగుంది అనుకోవడం కాదు, మనం అనుకోకూడదు బాగుండాలి. అది ఏదైతే ఉంటుందో ఎలా వస్తుంది? అక్కడున్న మహత్యం వల్ల వస్తుంది. మన ప్రయత్నం లేకుండా ఎక్కడైతే బాగుంది సాధ్యం ఉంటుందో అదే మనకు యోగ్యమైన స్థలము. మనకు ఎట్లా తెలుస్తుందండి? మీరు చెప్పేస్తున్నారు అని మీరు అనొచ్చు. అందుకే ప్రతి సత్యంలో మనం తిరుమల ఉదాహరణ చెప్పుకుంటాం. తిరుమలకి వెళ్తున్నాం, షెడ్లో గంటల గంటలు ఉంటున్నాం. ఆ గంటలు ఉన్నప్పుడు ఎప్పుడైనా గోవిందనామం స్మరిస్తున్నాం మనం. షెడ్లో ఉన్నప్పుడు ఏం దెబ్బ తరలి, ఏం దెబ్బ వాడి తిరిగిపోతే ఇడు అంటూనే ఉంటాం. లైన్లో పోతాను మనకంటే ముందు పెరిగిస్తున్నాడు, వాటి పెట్టాడు అంటాం. కరెక్ట్గా ఆడిపోయిన తర్వాత ఏది కాళ్ళు కట్టి లైట్ ఆపేస్తాడు, వీపులు పంపిస్తూ ఉంటాడు, కర్మ పట్టాడు, ఏమన్నా ఇప్పుడు ఇచ్చాడు వీడు ఇచ్చేస్తూనే ఉంటాం. అంతే అయిన తర్వాత కాళ్ళు కట్టి లోపల ప్రవేశించిన తర్వాత కూడా 2 క్యూలు ఇక్కడ పరిగిస్తాం. ఆడబడే వెంకటేశ్వర గుర్తున్నాడు, మీకు వస్తాడేమో తెలియదు, ఆడ గుర్తున్నాడు. ఇటు పోతామా ఇటు వాహనాల పక్క లైట్ తిప్పేస్తాడు, నేను ఇటు పంపిస్తాడు. ఇటు చూస్తానమాట ఎటు పోతామనే సంగతి ఆడ వెంకటేశ్వర గుర్తున్నాడు. అక్కడ ధ్వజస్తంభం పోతే మనం తాకలేదు, వాళ్ళే తాకనిస్తున్నారా అని అనుకుంటుంటాడు. అక్కడ గోవింద సంబంధం మనకి వెంకటేశ్వర స్మరణకు రాడు. అక్కడి నుంచి పోతాం. ఆడిపోయిన తర్వాత ఆడ పెద్ద గుడి ఉందా, ఆ సందులోంచి పంపించేవాడు ఒకడు, అటుకు వచ్చేవాడు నేను పంపిస్తాడు. ఎటు పోతామని చూస్తామన్నమాట. అడిపోయి దూరేస్తాం. దూరిన తర్వాత ఏం చేస్తాము? కుడి పక్కే పోతాము, అదైతే దగ్గరగా ఉంటుంది. 3 లైన్లు ఉంటుంది కదమ్మా, 3 లైన్ చేస్తాము. తిరిగి కుడి పక్క అట్ట ఆడవాడి గుర్తున్నాడు. లోపల అడిగి పెట్టి ఆ గరుత్మంతుడు నిలబడి ఇలా చూసామనుకోండి, ఈ తొక్కులు అట్లా ఏమైనా గుర్తొస్తుందండి. ప్రయత్నంగా ప్రశాంతం ఉండాలి రే అనుకుంటున్నాం. మనం ఏమన్నా బుర్ర కొట్టుకుంటున్నాం, ఆడేమన్నా ఇక్కడ కొట్టుకుంటాం, ఇక్కడ గుడి కొట్టుకుంటాం అనుకుంటున్నాం అనమాట. కానీ అక్కడ ఆ భావన వస్తుంది. గరుత్మంతుడి నుంచి చూస్తూ ఉంటే ఆనందం వెనక నెడుతున్నాడు కూడా ధ్యాస కూడా ఉండదు. బాగా ఉంటుంది మనకు నెడుతున్న ధ్యాస కూడా ఉండదు. నిత్య కూడా వాటి ఏమైనా కావడాలే ఉండదు. మనకి ఎంతసేపు ఆ సమగ్ర స్వరూపం, దివ్యమైన రూపం, ఆ కిరీటము, ఆ శంకు చక్రాలు, ఆ పూలమాలలు, అలంకరణ అద్భుతం. ఆనందంతో చూస్తూ ఉంటాం. పోండి అంటున్నాడు. వాడి మాట కూడా మనకి వినపడుతుందా అండి? వినపడే క్వశ్చనే ఉండదు. అంత అయిన తర్వాత దర్శించిన తర్వాత ఒక్క క్షణమే ఉండేది. ఆ చూసి వచ్చిన తర్వాత ఆ గంట పెద్ద గంట వస్తుంది, అందరి ముఖంలో ఆనందం. అప్పుడు వస్తాం బాధ్యతలకి. లడ్డు ఎక్కడ పెడతాడారని సంగతి, లడ్డు పెడతారా, పొగలు పెడతారా, ఏలేలో పోతామనే సంగతి. అంటే ఏంటి? మన ప్రయత్నం లేకుండా శాంతి వచ్చింది కదండి. అర్థం కాదు వినిస్తున్నాం. అందుకే దాన్ని ఏమంటారు? ఆనంద నిలయం అంటారు. అంతే కదా, వెంకటేశ్వర ఆనంద నిలయం అంటారు. అదండి స్థితి.
అది రమణ చెప్పాడు. ఎక్కడైతే మన ప్రయత్నం లేకుండా శాంతి కుదురుతుందో అదే మనకు యోగ్యమైన స్థలము అని రమణ చెప్పుకున్నాడు. అంటే అపూర్వ అద్భుతమైన స్వరఝరిలో మనం ఓలాడిస్తున్నాడు. స్వరఝరి, స్వరం అంటే వాక్కు, కంఠంలో నుంచి, ఝరి అంటే జలపాతం, అలా 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 పాకుతూనే ఉంటుంది అన్నమాట, ఎక్కడ నాన్ స్టాప్. ఇప్పుడు పైనుంచి ఫాల్స్ కొద్దిగా పడతామంటే మనకు అందంగా ఉంటుందా? జోరుగా పెద్ద శబ్దం పడతామంటే అద్భుతం భలే ఉందని అనిపిస్తుంది. శ్రీశైలం గేట్ తెరిచారన్నప్పటికీ ఆ ఫోటో చూస్తే చూడండి లైటింగ్ వేస్తాడు అనమాట. నాగార్జున గేట్ తెరిచారంటే ఎలా ఉంటుంది, జుంజంపాతంగా ఆనందమయంగా ఉంటుంది కదా, అలా ఉంటుంది మాస్టర్ గారు వచ్చే ఆ స్వరఝరి. మాస్టర్ గారు ఎంతో తపనతో మనకు అందించాలని, సాయినాథ అనుగ్రహం మనందరికీ కలగాలని, మనపై ఆయన కరుణతో ప్రేమతో అందించిన ప్రవచనమే ఈ గ్రంథం. అంటే జిద్దాబాదంగా స్వరమంతా కూడా ఒక స్వరపేటికి రావాలంటే అంత అవసరమాచే కాదండి. ఒక వాక్ రావాలంటే ఎంత శ్వాస ఖర్చు చేయాల్సిన చేసిన మహానుభావుడు ఆయన. అటువంటి ప్రవచనమైన ఈ అద్భుత అమృత భాండాన్ని, అమృత భాండమే, అమృత భాండము అంటే ఏంటి? మనకి దృష్టిలో అమృత కలశం అనుకుంటున్నాం. ఇక్కడ అమృతము అంటే, మృతము అంటే నశించేది, అమృతం అంటే నాశనము లేనిది. ఇందులో ప్రతి ఒక్క వాక్కు కూడా నాశనము లేనిది. ఈ వాక్కుని నువ్వు ఎంతగా దురుకుంటే అంతగా శాశ్వతమైన ఆనందం ఇహంలోను పరంలోను నువ్వు పొందగలవు. పాఠములు తనివి తీరా దీన్ని చదివాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి, దాన్ని ఆతగా పెట్టాలనే సత్సంకల్పంతో మీకు అందించే ఒక పూజ నిధి. నిధి అంటే మనకి డబ్బు బంగారము ఇదే అనిపిస్తుంది. ఆ డబ్బు బంగారము అశాశ్వతం. ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశము శాశ్వతం. అటువంటి మహోన్నతమైన గ్రంథం ఈ మాస్టర్ గారి ప్రవచనాలు. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. అంటే ఇంకా రేపటి నుంచి, ఇప్పటికి సమయం అయింది కాబట్టి మన ప్రవచనంలో ముందు మాట గురించి మనం తెలుసుకున్నాం. ఇందులో రేపు సద్గురు అంటే ఎవరు, కృష్ణుడు ఏం చెప్పాడు, కృష్ణుడు విశ్వరూప సందర్శనం ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడా, ఒకరికే ఇచ్చాడా? అర్జునుడికి ఒకటికి ఇచ్చారు, యశోదకి ఇచ్చాడు. యశోద చూశారు, మళ్ళా మైమర్చిపోయారు. కానీ అర్జునుడు గుర్తుపెట్టుకున్నాడు. కానీ షిరిడి సాయినాథుడు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఈ గ్రంథమంతా కూడా సాయినాథుడు తత్వమే ఉండదండి. సాయినాథుడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, యేసుక్రీస్తు ఉంటాడు, ప్రవక్త ఉంటారు. అందరి విధానమే ఈ గ్రంథం. ఈ గ్రంథంలో ప్రతి ఒక్క అంశం కూడా మన జీవితానికి అన్వయించుకోవాలి. అంటే ఎలా అంటే మనం పాస్ట్ గురించో ఫ్యూచర్ గురించో ఎక్కువగా ఉంటాం. పాస్ట్ గతించిన కాలం నుంచి దుఃఖపడుతూ ఉంటాం, ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటాం, వర్తమానం ఉండే సంగతి మనం ఆనందించలేకపోతున్నాం. అది ఎలా ఆనందించాలి అనే విషయం కూడా ఇందులో ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పుకున్నాడండి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఈ ప్రవచనాల సత్సంగంలో మనం పాల్గొనగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. అందుకే ఇటువంటి గ్రంథం మన చేత మనకి 25వ అఖిల భారత సాయి మత భక్తి సమ్మేళనంలో మన చేత మనకి ఇటువంటి ప్రేరణ కలిగించిన వాడు వరద మాస్టర్ గారు. లేకపోతే సావనీరో ఏదో గ్రంథాలు మనం పంచిచ్చుండేవాళ్ళు మేము. అంటే ఈ గ్రంథం ఎక్కడైతే ఉంటుందో, ఇప్పుడు అందరి ఇళ్ళలో ఉంటుంది ఈ గ్రంథం. దాదాపు మనం 1000 గ్రంథాలు మనం ఆ రోజు మన చేత మాస్టర్ గారు పంపిణీ చేయించారు. ఈ 1000 మందిలో కనీసం 500 మంది దగ్గరన్నా ఈ పుస్తకాన్ని తిరగేస్తారేమని చిన్న ఆశ. ఎందుకంటే ఇప్పుడు సత్సంగం చెప్తున్నాము, ఇప్పుడు సత్సంగం చెప్పిన ప్రతి ఒక్క పేజీలో కూడా ఇంటికి పోయిన తర్వాత ఒక్కసారి అలా తిరిగేసాం అనుకోండి, ఈరోజు చెప్పిన ఆ ఒక పేజీని మన మనసులో హత్తుకుంటుంది. అందుకే ఈ ప్రవచనాలు ప్రతి ఒక్కరికి, సమ్మేళనకు వచ్చిన ఒక్కరికి మనం తెలియజేయాల్సిన అంశం ఇది. మీ ఇంట్లో ఈ పుస్తకం వచ్చారు, మీకు సంచి ప్రసాదం దొరికింది, ఆ ప్రసాదం ఈ పుస్తకం ఉంటుంది, ఒక్కసారి అలా తిరగేయండి అని మనం చెప్పగలిగితే మహాయజ్ఞంలో మనము ఒక సమిధిగా మారగలము. ఈ మహాయజ్ఞం అంటే పరహితమే మహాయజ్ఞం, సమిష్టి సత్యంగా సాధనే మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో మనం అందరం పాల్పంచుకోవాలని భరద్వాజ మాస్టర్ గారు శ్వాసలో తరం పట్టాడు. ఆయన జీవిత ఆశయమే అది. ఈ సమిష్టి సత్సంగంలో మనం
అంతో కొంత మనం నేర్చుకోగలిగితే మన జన్మ ధన్యం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.